చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే హోమ్ గ్రౌండ్ లోనే కాదు, దేశంలో ఎక్కడ ఐపీఎల్ మ్యాచ్ జరిగినా ఎల్లో జెర్సీలతో స్టేడియం కళకళలాడిపోతుంది. ధోనిని చూడడం కోసం ఫ్యాన్స్ ఎగపడుతుంటారు. ఇక చెపాక్ స్టేడియంలో మ్యాచ్ అంటే స్టాండ్స్ లో ఎల్లో జెర్సీలు, జెండాలు తప్ప ఇంకేం కనపడవు. అయితే ధోని మైదానంలోకి అడుగు పెట్టినా, బ్యాట్ పట్టినా స్టేడియంలో విజిల్స్ కాదు కదా, అరుపులతో మైదానం టాప్ లేచిపోతుంది. అయితే నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ధోనిపై అభిమానులు చూపించిన ప్రేమకు హిట్టర్ ఆండ్రే రసెల్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అసలు ఏం జరిగిందంటే, సిఎస్కే చేసింగ్ ఆఖర్లో ధోని బ్యాటింగ్ కి వచ్చినప్పుడు ఈ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ సమయంలో ఫ్యాన్స్ చేసిన సౌండ్స్ 125 డెసిబల్స్ కు చేరుకోవటం గమనార్హం. అంటే అసలు ఇంక చెవుల నుంచి దాదాపు రక్తం వచ్చినట్టు అనమాట, అంత శబ్దం అది. బౌండరీ లైన్ లో ఫీల్డింగ్ చేసిన రజల్ ఆ శబ్దాలను తట్టుకోలేక ఫీల్డింగ్ కూడా ఆపేసి చెవులు మూసుకున్నాడు. తనను తాను కాపాడుకున్నాడు. ఇక ఆ తర్వాత దాన్ని చూసిన ధోని ఒక్కసారిగా నవ్వి వెనకాల అభిమానులకి ఒక్కసారి చెయ్యెత్తాడనమాట. అయితే 3 బంతులు ఎదుర్కొన్న ధోని అజేయంగా ఒక పరుగుతో నిలిచాడు. ఇక మ్యాచ్ విషయంలోకి వచ్చినట్టయితే చెన్నై జట్టు అత్యద్భుతమైన గెలుపును సాధించిన సంగతి కూడా మనకి తెలిసిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.